మాసం పురస్కరించుకుని సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో బైరి రాములు యాదవ్ ఆధ్వర్యంలో ఫలారం బండి ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలతో, కళాకారుల ఆటపాటలతో, యువకుల డీజే డాన్సులతో ఫలారం బండి ఊరేగింపు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఫలారం బండి ఊరేగింపు మహోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
రోజున ఈశ్వరపుర గ్రామంలో అంగరంగ వైభవంగా బైరి రాము యాదవ్ వారి కుటుంబం ఆధ్వర్యంలో ఈశ్వరపుర గ్రామంలో ఎల్లమ్మ పలహారం బండి కార్యక్రమాన్ని నిర్వహించిండ్రు. ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి గ్రామంలోని మాజీ సర్పంచ్ రఘు గారికి, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, మా గ్రామంలో యువకులు పెద్దలు విచ్చేసి ఉత్సవాన్ని వైభవంగా పరిపూర్ణ సమాప్తి చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రింట్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయపరిచినందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి మా యూత్ నాయకులకు, పిల్లలందరికీ ఈ పలహారం బండి శోభయాత్ర అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరి ఈ నెల ఎల్లమ్మ ప్రత్యేకంగా ఉండే ఆచారం మనది. మరి ఈ మాసంలో చివరి ప్రతి సంవత్సరం లాగానే మరి మా ఊరు అమ్మవారికి మన పలహారం రామయానం అర్థం ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ కార్యక్రమం ఇంత పెద్దగా చేస్తున్నటువంటి రామవారి మరి గ్రామ ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలి. మరి సకాలంలో వర్షం కూర్చి రైతులందరూ సుభిక్షంగా ఉండాలి. పాటు మరి సుపక్షాలకు బాగా ఉండి అందరి ఆరోగ్యాలు అమ్మవారు కాపాడాలని అమ్మవారిని గొప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి రామయాల వారి కుటుంబము సదా అమ్మవారి మరియు ఇక్కడ ఉన్న దేవత నల్లపోచమ్మ కానీ, భవన్మాత కానీ, ఇక్కడ ఉన్న సాయిబాబా అందరికీ కూడా ఈరోజు ఈ గ్రామంలో అందరూ చల్లగా ఉండాలి, గ్రామ ప్రజలు అందరూ చల్లగా ఉండాలి, అందరూ మంచి బతకాలి, ఇక్కడ ఉన్న అందరూ కూడా కుటుంబాలతో అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రతి ఏటగా బైరి రామణ యాదవ్ గారు ఆయన కుమారులు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం పలహారం బండి ఈ కార్యక్రమాన్ని అంగవంగంగా జరుపుతున్నారు. వారు కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ఈ యొక్క పాల్గొన్న కార్యకర్తలకు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ రఘు గారు, గంగాధర్ పంతులు గారు, రామణ యాదవ్ గారు, అదేవిధంగా మహేష్ గారు, బేగంపేట సర్పంచ్ మా ఉప సర్పంచ్ మహేష్ గారికి, ఇక్కడ కార్యకర్తలకు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి విలేకరులకు ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరిగినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎల్లమ్మ తల్లి రామణ యాదవ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లంగా చూడాలని, ఈ గ్రామస్తులు అందరూ కూడా చల్లంగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఎల్లమ్మ తల్లి.